అక్షరాలు తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఆ మహానేతకు ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 29న కొవ్వూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వారసత్వం అంటే తాతలు తండ్రుల ఆస్తులను పంచుకోవటం కాదని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనన్నారు. ఈ దిశగా మంత్రి నారా లోకేష్ ముందడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. వ్యక్తులు మరణిస్తారు, విలువలు నిలుస్తాయి. అలాగే నాయకులు వస్తారు, మార్గాలు వేస్తుంటారు. అలాంటి మార్గం ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఈ రోజుటికి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు 30 సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకందరికీ తెలుసు, ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు. సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు, 2 రూపాయలకే బియ్యం, లక్షల కొద్ది పేద ప్రజలకి ఇళ్ళు, అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి, గ్రామ స్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇచ్చి వ్యక్తులు మరణిస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel